వెల్కమ్ టు టెక్ రాజా ఛానల్. ఈ రోజు మీకు ఒక కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ ఒప్పో నుంచి పరిచయం చేయబోతున్నాను. ఈ మోడల్ ఏంటి, ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అండ్ చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయండి. అవన్నీ తెలుసుకోవడానికి ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్ ఐకాన్స్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇది ఒప్పో కంపెనీ నుంచి వచ్చిన ఫైండ్ ఎక్స్ సిరీస్ లో ఉన్న లేటెస్ట్ అండ్ హై ఎండ్ మోడల్. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఇప్పటి వరకు ఫైండ్ ఎక్స్ సిరీస్ లాంచ్ అవ్వలేదు. సో ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి ఫైండ్ ఎక్స్ సిరీస్ ఇదే. అండ్ ఇంకొక విషయం, ఫైండ్ ఎక్స్ సిరీస్ లో 2 మోడల్స్ లాంచ్ అయ్యాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మాత్రం ఫైండ్ X8 మోడల్ గురించి నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్ చాలా ఉన్నాయి. సో మొట్టమొదట సైజ్ గురించి మాట్లాడితే ఇది 6.59 ఇంచెస్ సైజ్తోని, స్క్రీన్ సైజ్తోని చాలా కాంపాక్ట్ సైజ్లో వచ్చింది. అయితే 6.59 అంటే ఆల్మోస్ట్ 6.6 ఇంచెస్. సో ఇది ఆల్మోస్ట్ ఇట్ ఫీల్స్ కాంపాక్ట్. సో చాలా మోడల్స్ వచ్చేసి 6.2 ఇంచెస్తోనే వస్తున్నాయి. సో అక్కడ మీకు కొంచెం డిస్ప్లే సైజ్ చిన్నగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా కొన్ని మోడల్స్ అయితే 6.8 ఇంచెస్తోని, అక్కడ డిస్ప్లే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఈ రెండు కాకుండా ఒక మీడియం రేంజ్లో అంటే కాంపాక్ట్ సైజ్లో మీకు ఈ మోడల్ వచ్చింది. అంటే దీనివల్ల మీకేంటంటే మీకు సైజ్ ఎక్స్పీరియన్స్ లాస్ అవ్వదు. అంటే మీకు బిగ్ స్క్రీన్లో చూసిన ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. అట్ ద సేమ్ టైం కాంపాక్ట్నెస్ కూడా ఉంటుంది మొబైల్లో. సో మీరు చూడండి, హ్యాండ్లో చాలా కాంపాక్ట్ సైజ్గా ఫిక్స్ అయిపోయింది. సో నాకు తెలిసి ఈ సైజ్ ఈజ్ ద బెస్ట్ సైజ్ ఫర్ కీపింగ్ ఇన్ యువర్ ప్యాకెట్ ఆర్ హోల్డింగ్ ఇన్ యువర్ హ్యాండ్. సో లేదు మీకు ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ అవసరం అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది, ఫైండ్ X8 Pro సిరీస్. అది 6.8 ఇంచెస్తో వస్తుంది. సో లేదు మీకు కాంపాక్ట్ సైజ్లో వితౌట్ కాంప్రమైజింగ్ ఇన్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ కెమెరా సిస్టమ్ అనుకుంటే ఫైండ్ X8 ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. డిస్ప్లే విషయానికి వస్తే నేను ఆల్రెడీ ముందే చెప్పినట్టు 6.59 ఇంచెస్ సైజ్తోని 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1.07 బిలియన్ కలర్స్ ప్రో XDR సపోర్ట్ తో వస్తుంది డిస్ప్లే. కమింగ్ టు బ్యాటరీ, సో ఇందులో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ పొందుపరచబడింది, అదే సిలికాన్ బ్యాటరీ. సో ఇండియాలో లాస్ట్ టైం ఒక మోడల్ రిలీజ్ అయింది సిలికాన్ బ్యాటరీతోని. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ మోడల్ సిలికాన్ బ్యాటరీతో వచ్చింది, ఇదే ఫైండ్ X8 సిరీస్. అయితే ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏంటంటే చిన్న సైజులోనే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని పొందుపరచడం అన్నమాట. లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీతో కంపేర్ చేస్తే 12% ఎక్కువ డెన్సిటీ వస్తుంది ఇందులో. అంటే 12% ఎక్కువ కెపాసిటీ కూడా ఉంటుంది, అంటే తక్కువ సైజులోనే. సో దట్ మీరు చాలా కాంపాక్ట్ ఫోన్లోనే ఎక్కువ కెపాసిటీ ఆర్ ఎక్కువ మిల్లీ యాంప్స్ ఆఫ్ బ్యాటరీని పొందుపరచవచ్చు. అదే ఈ మోడల్లో కూడా చేయబడింది. అదే 5630 mAh బ్యాటరీని ఈ కాంపాక్ట్ సైజులో పొందుపరచడం జరిగింది. సో దీనివల్ల మీకు ఈజీగా ఎంత పవర్ఫుల్ గేమ్స్ ఆడినా కూడా చాలా ఎక్కువ సేపు మీరు ఒక రోజులో ఈజీగా గడిపేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్యాటరీకి 80 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా ఉంది ఇందులో, అది ఎయిర్ వూక్ ఛార్జింగ్ కెపాసిటీ. సో ఇది బ్యాటరీ విషయానికి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెసర్, ఇందులో ఫ్లాగ్షిప్ మీడియాటెక్ 9400 ప్రాసెసర్ పొందుపరచడం అయింది విత్ ట్రినిటీ ఇంజన్ సిస్టమ్. అంటే ఒప్పో డెవలప్ చేసిన ట్రినిటీ ఇంజన్ సిస్టమ్ తోటి ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇన్కార్పొరేట్ చేయడం వల్ల దీని పర్ఫార్మెన్స్ ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ 3 నానోమీటర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండి. ఇందులో 3.6 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ కూడా ఉంది. సో దీని ద్వారా మీకు చాలా హై డిమాండింగ్ టాస్క్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు ఉన్న ఇండియాలో ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లో ఇది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అయితే మేబీ నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 8 Elite రావచ్చు. అది వచ్చినాక అది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫాస్ట్ పర్ఫార్మింగ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అవుతుంది. బట్ అప్పటి వరకు ఇదే. కమింగ్ టు మై ఫేవరెట్ అండ్ ఇన్ దిస్ మోడల్, దట్ ఈస్ ద కెమెరా సిస్టమ్. సో ఇంత కాంపాక్ట్ సిస్టంలో హ్యాసిల్ బ్యాడ్ ట్యూన్ తోటి హై రిజల్యూషన్ కెమెరాస్ పొందుపరచడం జరిగింది. ఎస్పెషల్లీ కమింగ్ టు ద రియర్ కెమెరాస్, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని 3 కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్తో ఇవ్వడం జరిగింది. ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే ఇది 1/1.56 ఇంచ్ సెన్సార్ సైజ్తో వచ్చింది.
అండ్ నెక్స్ట్ అల్ట్రా వైడ్ కెమెరాకి వస్తే 1/2.75 ఇంచెస్ సెన్సార్ సైజ్, 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్, అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెలిఫోటో సెన్సార్. సో 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్తో 1/1.95 ఇంచెస్ సెన్సార్ సైజ్తో టెలిఫోటో సెన్సార్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో రియర్ కెమెరా సిస్టంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా 3 కెమెరాస్ కూడా హై రిజల్యూషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రత్యేకమైన ఫీచర్ అని చెప్పొచ్చు. మీకు స్క్రీన్లో అన్ని కెమెరా శాంపుల్స్ చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను, చూడండి. మీకు ఎలా నచ్చిందా, మీకు ఇంకా ఏం ఫీచర్స్ ఇందులో నచ్చింది తప్పకుండా తెలియజేయండి. అయితే సైజ్ విషయానికి వస్తే 0.79 సెంటీమీటర్స్ థిక్నెస్ తోటి 193 గ్రామ్స్ తోటి కాంపాక్ట్ సైజ్ లో వచ్చిందండి. మీకు పట్టుకోవడం కూడా చాలా లైట్ గానే అనిపిస్తుంది, మరి హెవీ వెయిట్ అని. అయితే దీనికంటే లైట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ హ్యాసిల్బ్లాడ్ ట్యూనింగ్ తోని 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ తోని ఈ కాంపాక్ట్ సైజ్ లో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పొచ్చు. అందులోనూ 5630 mAh బ్యాటరీతో రావడం. సో ఇవన్నీ ఇందులో ప్రత్యేకమైన ఫీచర్స్ అండి. ఇవి కాకుండా మీకు ఇందులో ఏఐ ఫీచర్స్ పొందుపరచడం జరిగింది. ఏఐ ఫీచర్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఫోటోగ్రఫీ అండ్ మెనీ అదర్ ఫీచర్స్ అండ్ ఫోటో ట్యూనింగ్ ఫీచర్స్ ఆల్సో. సో 1, 2 అని కాదు, దీనికంటే ముందు రిలీజ్ అయిన మోడల్స్ లో ఏఐ ఫీచర్స్ చాలా కొద్ది ఆప్షన్స్ మాత్రమే పొందుపరచడం జరిగింది. బట్ ఇందులో దానికంటే మించి కొంచెం ముందడుగు వేయడం జరిగింది. చాలా ఏఐ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఈ మోడల్లో మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటి, అండ్ ఇంకా మీకేమైనా ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయా, అవి కామెంట్లో తెలియజేయండి. సో అయితే నాకు తెలిసినంత వరకు ఈ కాంపాక్ట్ సైజులో ఇన్ని స్పెషల్ ఫీచర్స్తో ఉన్న మొట్టమొదటి మోడల్ అండ్ ద ఓన్లీ మోడల్ అని చెప్పొచ్చు. సో మీకు ఏమైనా ఇదే కాంపాక్ట్ సైజులో ఇంత మంచి ఫీచర్స్తో వచ్చిన మోడల్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ ఐకాన్స్ బటన్ని నొక్కడం మర్చిపోకండి. సో మళ్ళీ కొత్త మోడల్స్తో కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.